హైదరాబాద్ షేర్లింగంపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గొట్టు చప్పుడు కాకుండా డీసీఎంలో ఎండిన గంజాయిని తరలిస్తున్నట్లు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పక్కా సమాచారంతో కుకట్పల్లి జోన్ ఎస్ఓటీ పోలీసులు, పటాన్చెరు పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. 7 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 400 కిలోల ఎండిన గంజాయి, డీసీఎం కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి విలువ 2 కోట్లు ఉంటుందని చెప్పారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రిబ్యూని అని చెప్పి ఒక ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి మల్కాన్గిరి ఫారెస్ట్ నుంచి ఆ గంజాయి ప్రొక్యూర్ చేసుకోవటం, తర్వాత దాన్ని ఇక్కడికి మహారాష్ట్రకి అమ్మటం జరుగుతూ ఉంది. మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనీషా పడ్వాల్ అని చెప్పి ఈమె లేడీ సోలాపూర్కి చెందింది. ఈమె అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని అక్కడ లోకల్లో సోలాపూర్లో సప్లై చేస్తూ ఉంది. దీంట్లో ఇప్పటి వరకు 7 అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్టిగాలో 4 ఉండే, డీసీఎంలో 3 ఉన్నారు. వీళ్ళ 7 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కారు ఒకటి, తర్వాత డీసీఎం ఒకటి, 400 కిలోల గాంజా, తర్వాత ఒక 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ మీడియేటరు అండ్ మిగతా వాళ్ళే దొరికారు కాబట్టి ఆ ట్రిబ్యూని అసలు ఒరిజినల్ పేరు ఉందా లేదా, ట్రూ కాలర్లో వచ్చే దాని ప్రకారం కూడా ట్రిబ్యూని ఉంది. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గుట్టు చప్పుడు కాకుండా డీసీఎంలో ఎండిన గంజాయిని తరలిస్తున్నట్లు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పక్కా సమాచారంతో కుకట్పల్లి జోన్ ఎస్ఓటీ పోలీసులు, పటాన్చెరు పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. 7 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుంచి 400 కిలోల ఎండిన గంజాయి, డీసీఎం కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 2 కోట్లు ఉంటుందని చెప్పారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ये गंजा है और दूसरा है गांजा है। హైదరాబాద్ షేర్లింగంపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఐడీసీలో మనం చూడొచ్చు. ఇక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠానైతే ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గుట్టు చప్పుడు కాకుండా డీసీఎంలో ఎన్న గంజాయిని తరలిస్తున్నట్లయితే షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పక్కా సమాచారంతో కుకట్పల్లి జోన్ ఎస్ఓటీ పోలీసులు, పటాన్చెరు పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఇక 7 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 400 కిలోల ఎండిన గంజాయి, డీసీఎం కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 2 కోట్లు ఉంటుందని చెప్పారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెట్టిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరొకసారి హైదరాబాద్ లో గంజాయి ముఠాను పట్టుకోవడం జరిగింది పోలీసులు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా డీసీఎం లో గంజాయి తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకొని పక్కా స్కెచ్ ప్రకారం ఆ డీసీఎం ను పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. కుకట్పల్లి జోన్ మరియు పటాన్చెరు ప్రాంతాలలో పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఎండిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 7 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 400 కిలోల ఎండిన గంజాయి, 6 మొబైల్ ఫోన్లు, ఒక డీసీఎం వెహికల్ తో పాటు ఒక ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటి మొత్తం విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 9 మంది నిందితుల ముఠా సభ్యుల్లో 7 అరెస్ట్ చేయగా మరొక 2 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి 2 కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.